ఇక డిఎస్సిపై హైకోర్టుకు. సో మొత్తానికి తెలంగాణలో ఉద్యమం కాస్త ఢిల్లీకి కూడా చేరింది. నిన్న తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం ఢిల్లీకే చేరింది. మోతీలాల్ రూపంలో కొంతమంది నిరుద్యోగులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్, వాస్తవం ఇది. ఢిల్లీని తాకిన ఉద్యమ సెగ. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా, కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన. రేవంత్ హటావో, తెలంగాణ బచావో. రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు, డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులతో కూర్చొని మీకు మెగా డిఎస్సి ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మీకు కావలసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంటికి వెళ్ళండి, మీ తల్లిదండ్రులు, మీ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళందరి దగ్గర కాళ్ళు మొక్కండి, ప్రమాణం చేయండి, నేను ఓటుకు కాంగ్రెస్కి ఎత్తా అని చెప్పించి చేసుకోరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకే ఇస్తా అని అప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు వంగవేచి తంతె ఎక్కడ పడ్డారు తెలుసా? తంతే తాడిషీట్ ఎక్కిండి అంటారు కదా, అదే మనం శాస్త్రం ప్రకారం, లేకపోతే జారట్ల పడ్డాడు. ఆ పరిస్థితి నిరుద్యోగులు తెచ్చుకున్నారు. నిరుద్యోగులు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డిగ్రీలు చేసిళ్ళు, పీజీలు చేసిళ్ళు, ఎంఫిల్లు చేసిళ్ళు, పిహెచ్డీలు చేసిళ్ళు, మీ దగ్గర అద్భుతమైన మేధాశక్తి ఉంది. రాజకీయాలను ఓనమాల్లెక్కి ఇట్లా చదివి గింతే అనేది మీకు అర్థమైపోయింది. ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఎట్లా నమ్మిర్రు అనేది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది. సరే, మొన్న కేసీఆర్ మీద పోరాటం చేసిళ్ళు, ఇవాళ రేవంత్ రెడ్డి మీద పోరాటం, రేపు మళ్ళీ ఎవరో వస్తారు వాళ్ళ మీద కూడా పోరాటమే చేస్తారా? అంటే మీరు చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామనే ఆలోచన ఉందా, లేకపోతే పోరాటం చేసి గిట్లనే పోదామనే ఆలోచన ఉందా? నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే, మనం ఒక రాజకీయ నాయకుడిగా చేతిలో ఎందుకు బందీ కావాలి? ఒక రాజకీయ నాయకుడు మనకు ఎందుకు భయపడతారు? మనలో కట్టడిలో పెంచిందా? నిరుద్యోగులు అంటే చిన్న చూప, యువత అంటే చిన్న చూప, యువత అంటే నిరుద్యోగులు అంటే కేవలం ఓట్ల కోసమే పనికొస్తారా? ఇది సభ్య సమాజానికి తెలపాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా. పుస్తకాలను పురుగులా పట్టడం కాదు, సమాజాన్ని కూడా పురుగులా పట్టడం నేర్చుకోండి. లేకపోతే రాజకీయ నాయకుల చేతిలో బందీ అయిపోతే గదే పరిస్థితి అవుతుంది. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 18 నుంచే డిఎస్సి పరీక్షలు కానుండడం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. రేపే కదా, ఇంకేముంటుంది? అది అయ్యేది ఇంకేముంటుంది చెప్పు. నేను అందుకే సార్ పలానా పెద్ద ఉద్యోగం చేసిన సార్ వచ్చిండు, సార్ పాఠాలు చెప్పే సార్ వచ్చిండు, సార్ పలానా మేధావి వర్గం వచ్చిండు, సార్ పలానా ఆయన వచ్చిండు, మైక్ ఇచ్చినమా, ఇంకెన్ని రోజులు ఒకటి చెప్తే వినడానికి? ఒకడు ఎవడో వాడు ఏం చేస్తా మనకేంద్రబాయి, మనం పీజీలు చేయలే, డిగ్రీలు చేయలే, మనకేం భయం? వాడు ఒక సంఘం అంటే నిరుద్యోగులు అందరు ఇట్లా ఊకుంటే, పలానా సార్ వచ్చిండ్రా మైకి అండ్రా, నిరుద్యోగులారా మీకు అందగా ఉంటా, మీకోసం నేను ఏదైనా చేస్తా, ఈ ప్రభుత్వం ఇదా నేను అదా ఏం చేస్తాడని ఎందుకు నమ్ముతుర్రు? మనం డైరెక్ట్గా రాష్ట్రపతిని కలవలేమా, గవర్నర్ని కలవలేమా, ప్రధానిని కలవలేమా, ముఖ్యమంత్రిని కలవలేమా, సిఎస్ని కలవలేమా? అంటే వాళ్ళు ఏమన్నా రహస్య గదులలో ఏమన్నా దాక్కుంటారా? మనం ఉన్నది భూమి మీద, ఉన్నది సాటి మనిషి, తనకు అధికారాన్ని ఇచ్చినాం, ఆ అధికారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు కలవలేకపోతారు? ఈరోజు ఆ వర్గాన్ని నమ్మితిరు, వర్గానికి సంబంధించిన మేధావి వర్గాన్ని నమ్మితిరి, రోడ్డు పాలైతిరి, మళ్ళీ పోయి కోర్టులు అంటారు, ఢిల్లీలు అంటారు, జంతర్ మంతర్లు అంటారు. మోసం చేసిన తిరిగి గల్లాబట్టి ఎందుకు అన్నలేకపోతారు? మీరు వాడిని తీసుకుపోయి చల్ నడు, నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడదుదా, బాడకం నడు అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు కొడితే లాఠీ దెబ్బలు తింటారు, అరెస్టు చేస్తే జైల్లో కూకుంటారు. అదేదో ఆ రోజు ఎవడెవడైతే వచ్చిండో వాని లీస్టు తీసి వాని ఇంటికాడికి పోకపోయారు. లేకపోతే మీరు ఓటేసిన మీ ఎమ్మెల్యే ఉంటాడు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటికి పోయి వాడిని ఎందుకు అడగరు? అంటే మీలో ఏమన్నా సావస్ వచ్చిందా? తెలంగాణ రక్తం పౌరుషం లేదా? వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళు వచ్చిన పారామిలిటరీ బలగాలు, వాళ్ళ ప్రత్యేక స్పోర్ట్స్కు సంబంధించి ఆ కానిస్టేబుల్ ఎస్ఐలు కొడితే తన్నులు తింటారు, వ్యాన్లలో గొర్ర గుంజకపోతే గొర్రె లెక్క పోతారు, పోలీస్ స్టేషన్లో కూకుంటారు, మళ్ళీ రిలీజ్ చేస్తే వస్తారు. కానీ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేట ఆయన ఉన్నాడు, వాని ఇంటికి పోదాం, వాని ఇల్లు ముట్టడిద్దాం అన్న సోయి మనకు లేదు. ఆనాడు ఎవడెవడైతే మనకు ధర్నా చేస్తా అంటే వచ్చి మద్దతు తెలిపిండో వాని ఇంటికి పోదాం, వాడిని నిలదీద్దాం అనేది లేదు. మేము చెయ్యం, మేము నిరుద్యోగులం బై, మేము గింతే, గట్లనే ఉంటే గట్లనే ఉండరు. ఏం చేస్తాం?
ఏం చేయలేం కదా.